రైట్. అయితే లేటెస్ట్ పాలిటిక్స్లోకి వద్దాం. రైట్ సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్లో 7 నెలలు అవుతోంది కూటమి సర్కారు, ఎలా ఉంది? కూటమి సర్కారు పబ్లిసిటీ పీకు, రియాలిటీ వీకు. ఈ రెండు మాటల మించి మాట్లాడటానికి ఇంకేం లేదు. కేవలం వాళ్ళ ప్రచార ఆర్భాటాలు, వాళ్ళ మీడియా సోకాల్డ్ పత్రికల బ్యానర్ ఐటమ్లు తప్పితే పబ్లిక్కి వచ్చిగో ఇది చేసాం అన్నది లేదు. ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మంత్ పెన్షన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా జీతాలు వేస్తామంటున్నారు. ఆ జీతాలు కూడా ఎవరికి ఫస్ట్ తారీఖులు పట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే మా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ జీతాలు దాదాపు 3-4 నెలల నుంచి ఆగిపోయినటువంటి పరిస్థితులు, చాలా మంది వీఆర్ఎస్లు పెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వాలంటీర్స్ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఉద్యోగాలను అనకూడదు, వాలంటీర్స్ అనేటువంటిది ఒక గౌరవ వేతనం ఇచ్చేటటువంటి సేవా దృక్పథంతో చేసేటటువంటి పని. వారిని కూడా దాని నుంచి తప్పించేశారు పూర్తిగా. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక సేవా వారధులుగా ఎవరైతే ఉండేవారో వాలంటీర్స్ ఉన్నారో ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. సచివాలయ ఉద్యోగస్తుల మీద పూర్తి ప్రెజర్స్ పెంచేశారు. ఒకప్పుడు వాలంటీర్ ఉంటే ఒక వాలంటీర్ ఒక 50 ఇల్లు చూసే బాధ్యత మేము ఇచ్చాం. కానీ ఈరోజు ఒక సచివాలయ ఉద్యోగి సుమారు 750 ఇల్లు బాధ్యతని అప్పచెప్తున్నారు. వాళ్ళ పని చేయలేక సచివాలయ ఉద్యోగులు కూడా 10 మంది ఉంటారు కదా సచివాలయంలో, 750 ఇళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మరి ఇస్తున్నారు, కావాలని వీళ్ళు తగ్గిస్తున్నారు. కొంతమంది పని చెప్పట్లేదు, కొంతమంది జీతాలు వేయట్లేదు, వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఆ రకమైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని నాశనం చేయడం ద్వారా ప్రజల్లో ఆయనకు వచ్చినటువంటి మంచి పేరును మాపాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ అరచేత్తో సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ పాడు చేయాలన్నా, మసిబూసి మారేడుగా చేయాలన్నా వాళ్ళ వల్ల కాదు. విశాఖపట్నానికి 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది స్టీల్ ప్లాంట్కి. అది కాకుండా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి మన ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. సో ఇదంతా కనపట్లేదా మీకు? అభివృద్ధిగా కనపట్లేదా సార్? ఒకటి మాట, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని ఒక సామెత ఉండేది చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పుండే. సేమ్ ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడిలో భాగంగా ఆ గ్రీన్కో కానివ్వండి, లేదా హైడ్రోజన్ హబ్స్ కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినవి. లేదా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఏదైనా కానీ మా యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా, లేదు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళొచ్చి జరిగినటువంటి ఎంఓయూల ద్వారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఇది నేను చెప్పింది నిజమా కాదని మీరు అనుకోవచ్చు. నేను కూడా ఇన్ డెప్త్ డిగ్ చేశాను. వీళ్ళ ప్రచార ఆర్భాటాలు ఎక్కువైపోతుంటే 2023 లేదా 2022 ఆఖరిలో, లేదా 22 ఆఖరిలో వచ్చిందని చెప్పేసి 23 తొలిలోనే వచ్చిందని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి ఆన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ సమాధానం చెప్పాడు, ఇవి వచ్చినాయి అని. అంటే అప్పుడు ఎవరి హయాంలో వచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి. వీళ్ళు ఈరోజు వచ్చి ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. పాయింట్ 1, స్టీల్ ప్లాంట్కి అంటారా? స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇచ్చారన్నారు. పక్క రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఉంది, ఆ స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ 15,000 కోట్లు అన్కండిషనల్ గా ఎలా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇచ్చారు. అదేంటి, చాలా మైన్యూట్ సెక్టార్లో ఉన్నటువంటి చిన్న ప్లాంట్. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత భారీ స్థాయిలో ఉండి ఎంత చరుతున్నటువంటి ప్లాంట్కి ఇచ్చినటువంటి 11,000 కోట్లకి కూడా ఏదో ముక్కు చుట్టూ తాడన్నట్టు రకరకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి దాన్ని ఏదో చూసుకోవడానికి తప్పితే వేసుకోవడానికి కాదన్నట్టు వ్యవహారం తప్పితే అందులో ఏం లేదు. ఆ ఇచ్చిన దాంట్లో కొంత డబ్బులు కనీసం జీతాలకే పోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు 3-4 నెలల నుంచి జీతాలు మొత్తం ఆపేశారు. ఒక 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి కొన్నాళ్ళు ఉంచారు. మళ్ళీ కొన్నాళ్ళు ఉద్యమాలు చేస్తే మళ్ళీ కొంతమందిని తీసుకున్నారు. వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు ఆపేసి ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పి ఒకసారి ఇచ్చారు అంతే. దాంట్లో కొత్తగా వచ్చింది లేదు, వీళ్ళు చేసింది కూడా లేదు. జీతాలు ఎంత అవుతాయి? 11,000 కోట్లు అవుతాయి. జీతాలు 2,000 కోట్లు దగ్గర అవుతాయి. 2,000 కోట్లు దర్జాగా అవుతాయి. జీతాలు కూడా సరిపోదు, 1,100 కోట్లే వాడుకోవచ్చు. మిగతా క్యాపిటల్ మరి అదే కదా సార్. ఇప్పుడు జీతాలకే ఎంతమంది ఎంప్లాయీస్ సార్ స్టీల్ ప్లాంట్ అనగానే? 20,000 ఉంటారా? దగ్గర 20,000 పైచీలకే ఉంటారు. 20,000 కన్నా తక్కువ అయితే ఉండరు. బట్ మీరు 20,000 మందిలా చూడద్దు దయచేసి. స్టీల్ ప్లాంట్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైనటువంటి ఉపాధి అవకాశాలు దర్జాగా. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అందరూ బతుకుతారు. అసలు విశాఖ అంటేనే ఉక్కు నగరం సార్. సో ఈరోజు మా భవిష్యత్తుని, మా చరిత్రని మొత్తం సర్వనాశనం. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్యాకేజ్ ఇచ్చారు ఓకే, కానీ ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు ఒక మేకను బలిచ్చే ముందు దాన్ని బాగా మేపుతారు, దాన్ని బాగా తయారు చేస్తారు, మంచి దండలు గంటలు వేస్తారు. అది సత్కారం కాదు, దాని తర్వాత బలి ఉంటుంది. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి అదే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఈ స్టీల్ ప్లాంట్ ఎవరికైనా అమ్మే ఆలోచన చేసినప్పుడు పూర్తిగా అప్పుల్లో ఉంది, లేదంటే జీతాలు ఇవ్వలేదు, ఇటువంటి ప్లాంట్ మీరు మాకు ఇస్తే మా జోబులో డబ్బులు మేము పెట్టాలని చెప్పి ఆ ప్రైవేట్ వాడు ముందుకు రాడు. సో బాబు కంగారు పడకు, బాగానే ఉంది, ముందుగా దీన్ని ఇలా పెట్టేసి టక్మని ఫర్ సేల్ పెట్టేస్తారు. సో అలా జరగకుండా ఉండాలి అంటే మా డిమాండ్ ఏంటి? కమ్
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద దేశ రాజకీయ నాయకుల్లో ఉంది. సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పకుండా ఏం జరగదు ఆంధ్ర రాష్ట్రంలో అన్న పరిస్థితులు ఆయనే చెప్పుకున్నాడు ప్రతిదీ. చెప్పించమని అమిత్ షా గారితో మోడీ గారితో ఒక్క మాట. వీళ్ళు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడారండి? ప్రైవేటీకరణ కానీయమని సార్, మేము ఉండగా ప్రైవేటీకరణ సార్ ఇప్పుడు నీళ్ళైనా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతాయి. అదేదో సినిమా జులై సినిమాలో ఉంటది, క్లాస్ లో ఎవడైనా మాట్లాడతాడు, ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. నువ్వు సోకాల్డ్ నీ 100 మాగదుల మీడియా ముందు 100 చెప్పు, మాకు అనవసరం. ప్రధానమంత్రి మోదీ గారి సాక్షిగా విశాఖపట్నంలో పెట్టినటువంటి సభలో నోరిప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడకపోయినా ఇమీడియట్ గా నెక్స్ట్ 2 days ఏమొచ్చింది? అది కాదు మాకు కావాల్సింది, మీ ప్యాకేజీలు మీ యొక్క మేకప్లు కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చెయ్యం, సొంత గనులు కేటాయిస్తాం, సెయిల్లో విలీనం చేస్తాం. ఈ 3 ఇస్తే మీ ప్యాకేజ్ ఎవరికి కావాలండి?